ఈ తరం అమ్మాయిలు ఫ్యాన్సీ నగలపై మనసు పడుతుంటారు. మోడర్న్ గా కనిపించడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక మగువుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని విభిన్న ఫ్యాషన్ జ్యువెలరీని డిజైనర్లు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఆ కోవకే వస్తారు కోల్కతా డిజైనర్ పుతుల్ దాస్ మిత్రా. ఈమె ఏకంగా వరి ధాన్యంతో విభిన్న రకాల ఆభరణాలు తయారు చేస్తూ విదేశీయుల్ని సైతం ఆకట్టుకుంటుంది. అంతేకాదు, తనకొచ్చిన ఈ కళను తోటి మహిళలకు పరిచయం చేస్తూ వారికి స్వయం ఉపాధి మార్గాల్ని చూపిస్తుంది. పుతుల్ది వ్యవసాయాధారిత కుటుంబం. వీరు ఏటా వివిధ రకాల వరి ధాన్యాలను పండిస్తుంటారు. అందులో గోవింద్ భోగ్ అనే వరి ధాన్యం రకం ఒకటి. ఈ వరి గింజలతో మాలలు తయారు చేసి ప్రతి సంవత్సరం లక్ష్మీ పూజ రోజున అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. పూల మాలలతో పోల్చితే ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండటం, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంప్రదాయం పాటించడం పుతుల్ని ఆకర్షించింది. దీంతో ఆమె మొదట వరితో వెరైటీ రాఖీలు తయారు చేయడం మొదలుపెట్టింది. వాటికి మంచి స్పందన రావడంతో విభిన్న హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయడం ప్రారంభించింది. అలా వరితో నగల తయారీకి శ్రీకారం చుట్టింది. మొదట మెడలో వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న చైన్స్ తయారు చేసింది. వీటిని తన స్నేహితులు, బంధువులకు ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇచ్చేది. అలా చిన్న చైన్స్తో మొదలుపెట్టి చెవిదిద్దులు, ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ దాకా ఎన్నో విభిన్నమైన ఆభరణాలు తయారు చేస్తుంది. దేశంలో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ తన ప్యాడీ జ్యువెలరీని ప్రదర్శిస్తూ కెరీర్లో దూసుకెళ్తుంది. ఎగ్జిబిషన్లోనే కాదు, ఆన్లైన్లోనూ తాను తయారు చేసిన వరి ఆభరణాన్ని విక్రయించడం మొదలుపెట్టింది. ఈ నగలు విదేశీయులను కూడా ఆకర్షిస్తున్నాయి. చైనా, స్విట్జర్లాండ్, ఫ్రాన్సు, ఇటలీ, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్ ఇలా ఎన్నో దేశాలకు ఈ ప్యాడీ జ్యువెలరీని ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతోంది.